అయితే అనస్థిటిస్ట్ దగ్గర నుంచి ఇప్పుడు మీరు చెప్పిన అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు కలిపి ఒక 10 మంది ఉంటారండి అందాజుగా? 10 మంది చాలా మంది ఉంటారు. 30, అంతేనా? 40 10 మంది మంది? ఉంటారు. సీరియస్లీ? అవునండి. ఓ మై గాడ్! ఫుల్ ఆఫ్ ప్యాక్డ్ ఆఫ్ పీపుల్ ఉంటుందేమో అయితే. ఇక్కడ అట్లా కాదు. యూజువల్‌గా ఏంటంటే హ్మ్. కార్డియాలజీ మా క్యాథ్ ల్యాబ్ అంటాం అనమాట. ఓకే. ఆపరేషన్ థియేటర్ బదులు క్యాథ్ ల్యాబ్ అంటాం అనమాట. మ్మ్. ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ అంటే క్యాథ్ ల్యాబ్‌లో చేస్తాం. హ్మ్. వేర్ మీకు ఆపరేషన్ టేబుల్ ఉంటుంది. ఒక ఎక్స్‌రే ట్యూబ్, ఎక్స్‌రే జనరేటర్ ఉంటుంది. ఆ మధ్య పేషెంట్ పడుకోబెట్టి అది డిఫరెంట్ వ్యూస్‌లో మనకి గుండె రక్తనాళాలని అసెస్ చేస్తుంది. కవాటాలని సో దట్ వీ కెన్ గెట్ 3 డైమెన్షనల్ ఓరియంటేషన్. రైట్. దీంతో పాటు ఒక యాస్థెటిక్ బ్యాకప్ తీసుకుంటాం అనమాట. రొటీన్ డయాగ్నోస్టిక్ ప్రొసీజర్స్ తీసుకోము. యాంజియోగ్రామ్కి క్యాథటరైజేషన్ తీసుకోము కానీ బట్ యాంజియోప్లాస్టిక్ కానీ హ్మ్. కాంప్లెక్స్ యాంజియోప్లాస్టిక్ కానీ అట్లనే వాల్వులార్ రిపేర్స్ కానీ వాటికి ఎనస్థీషియా బ్యాకప్ చేసుకుంటాం అన్నమాట. ఈ రెండు చేసుకుంటూ పేషెంట్కి ఏమైనా ప్రాబ్లం, న్యూరాలజీ ప్రాబ్లం ఇవన్నీ ఉంటే ముందే చెప్పుతాం స్టాండ్ బై కింద. ఇట్లా సపరేట్ చేసేటప్పుడు అవసరం పడితే మీరు రావాల్సి వస్తుంది.